పేషెంట్ మీ దగ్గరకు వచ్చి తనకున్న ప్రాబ్లం మీకు చెప్తాడు. సార్ అంగం లేస్తుంది, సెక్స్ చేయలోపే అసలు అంగమే లేవట్లేదు సార్. సార్ నాకు ఏకాంతం ఉన్నప్పుడు అంగం బాగా లేస్తుంది సార్. మా పార్ట్నర్ రాగానే హస్తప్రయోగం వల్ల సార్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి తనకున్న ప్రాబ్లం మీకు చెప్తాడు. చెప్పినప్పుడు బేసిక్గా వేరే హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్ సోకాల్డ్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు స్కానింగ్ అని ఇదని అదని చెక్ చేసిన తర్వాత ఏదో రిపోర్ట్స్ ఇస్తారు. దాంట్లో నుంచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని బయటపడతాయి. మీరు ఎలా అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి తన ప్రాబ్లం చెప్పినప్పుడు మీరు ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు? వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అని ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు? దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా, మీరు అంటే కోర్స్ ఎలా ఉంటుంది, ఎలా చలో అంగస్తంభన సమస్యకు ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే, యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు చెప్పాను కదా, యునాని సైన్స్ 5 ఆర్గన్స్ చెప్తుంది. ఈ 5 ఆర్గన్స్లో అసలు అకార్డింగ్ మోడర్న్ సైన్స్ యునాని సైన్స్ గురించి కొంచెం చెప్తానండి. అంగస్తంభన ఎన్ని రకాలుగా ఉంటుంది. అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోతే దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. అంగంలో ఫుల్ ఫ్లెజ్ బ్లడ్ వచ్చి నిండాలి. అక్కడ నిండిన తర్వాత రిటర్న్ ఉండాలి, అలాగే ఆగి ఉండాలి. ఒకవేళ దీంట్లో అంగం వైపు రక్త ప్రసరణ రాకపోతే దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. అది ఒక టైప్ నెంబర్ 1. రెండోది, దీంట్లో అంగంలో బ్లడ్ నిండాక దీంట్లో రిటర్న్ కాకుండా మళ్ళీ సెక్స్ చేయక ముందే సెక్స్ జరుగుతున్నప్పుడే ఈ దీంట్లో ఉన్న బ్లడ్ వెనకకి వెళ్ళిపోతుంది అనుకో, లీకేజ్ వెళ్ళిపోతుంది. దానికి వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ, పొజిషనల్ ఈడీ కూడా అంటారండి. రెండోది. మూడోది, నరాల బలహీనత వల్ల, నరాలు పక్షవాతం ఉన్నోడికి, వెన్నపూస సర్జరీ జరిగినోడికి, లేకుంటే కొన్ని డయాబెటిక్ వ్యాధి ఉన్న వాళ్ళలో, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో, దీర్ఘకాల వ్యాధి ఉన్న వాళ్ళలో నరాలు చచ్చిపోయి ఉంటాయి, అంటే వీక్ ఉంటాయి. కాబట్టి అంగం ఇలా లేచి ఇలా నిలబడదు. దానికి న్యూరోజెనిక్ ఈడీ అంటారు. అది మూడోది. నాలుగోది, హార్మోన్స్, అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్స్ లోపించడం వల్ల వచ్చే అంగస్తంభన సమస్యకు హార్మోనల్ ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఐదోది, సైకోజెనిక్ ఈడీ, మానసిక ఒత్తిళ్ల వల్ల, డిప్రెషన్ వల్ల వచ్చే, ఇప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు అంగం బాగా లేచిలో పడుతుంది, పార్ట్నర్ వస్తుందనే భయంతో అంగం లేవదు. దానికి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. దానికి సైకోజెనిక్ ఈడీ అంటారు. ఐదోది. ఆరోది, అంగం వైపు వచ్చే రక్తనాళాల మీద దెబ్బ తగలడం, లేకుంటే అంగం మీదే దెబ్బ తగలడం, ట్రామాటిక్ ఈడీ, దెబ్బ తగలడం వచ్చేయండి. ఏడోది, షుగర్ వల్ల వస్తుంది కొందరికి అంగస్తంభన సమస్య. దానికి డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. కొందరికి అంగం లోపట ఉన్న టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ ఎండోథీలియల్ టిష్యూస్ అంటారు. ఆ టిష్యూస్ లేని వాపు ఉన్న ఆ టిష్యూస్ దెబ్బ తగిలి అక్కడ ఉన్న డెడ్ అయిపోయిన అంగంలో వచ్చిన రక్తం దాంట్లో నిండకుండా మరి వెనకకి వెళ్ళిపోతుంటుంది. దానికి ఎండోథీలియల్ ఈడీ అంటారు. ఎన్ని రకాల ఈడీ ఉంటుంది యాక్చువల్గా విన్నారు కదండి. 6 to 7 రకాల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు మా దగ్గరికి వస్తే, యునైలో వస్తే పేషెంట్ హిస్టరీ తీసుకుంటాం. ఇతనికి మెదడు అంటే సైకోజెనిక్ ఈడీ ఉందా, న్యూరోజెనిక్ ఈడీ ఉందా, వీనోజెనిక్ ఈడీ ఉందా. ఇప్పుడు సార్ అంగం లేస్తుంది, సెక్స్ చేయలోపే వీణం వెళ్ళకుండా అంగం మెత్తబడిపోతుంది. ఇది టైప్ 2 ఈడీ. అసలు అంగమే లేవట్లేదు సార్, ఇలా మెత్తబడుతుంది గట్టిగా, అది ఆర్టీరియోజెనిక్ ఈడీ. అసలు సార్ నాకు చేతులు ఇలా వణుకుతున్నాయి, నాకు వెన్నుపూసలు నొప్పి ఉంటుంది, ఎప్పుడు అంగం సరిగ్గా లేవదు, కాళ్ళు చేతులు నమ్మనేస్తుంటాయి అంటే అర్థమైపోవాలి అదేమని న్యూరోజెనిక్ ఈడీ. ఇక్కడ అక్కడ అంగం ముందు భాగం కూడా చాలా సెన్సిటివ్గా మారుతుంది, న్యూరోజెనిక్ ఈడీ. కొందరికి చెప్తుంటారు, సార్ నాకు ఏకాంతంలో ఉన్నప్పుడు అంగం బాగా లేస్తుంది సార్, మా పార్ట్నర్ రాగానే, నా భార్య రాగానే అంగం లేదు, సైకోజెనిక్ ఈడీ. సార్ నా అంగం మీద దెబ్బ తగిలింది సార్, అంగం అప్పటి చుబ్బట్లేదు, గట్టి పడలేదు, ట్రామాటిక్ ఈడీ. సార్ నాకు షుగర్ వచ్చి 5 సంవత్సరాలు అయింది సార్ అంటే తెలిసిపోతుంది. ఇక్కడ డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చింది. కొందరికి ఫోర్స్గా హస్తప్రయోగం చేస్తారు, లోపల గాయం అవుతుంది, లోపల ట్రామాటిక్ అంటే ఎండోథీలియల్ సెల్స్ వాపు వచ్చేస్తుంది, ఎండోథీలియల్ ఈడీ. పేషెంట్ చెప్తున్నప్పుడు తెలిసిపోతుంది డాక్టర్కు. కొందరికి మల్టిపుల్ ఈడీస్ ఉంటాయి, ఒక్కొక్కటి ఉండదు, 2-3 రకాల ఈడీలు ఉంటాయి వాడికి. కాబట్టి మా దగ్గరకు వస్తే పేషెంట్కు ఉన్న సమస్య ఏంటి,
తనకి ఏమి వస్తే బాగవుతాడు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి మందులు ఇస్తే మళ్ళీ మా దగ్గర రాకుండా ఉంటాడు. ఒక కోర్స్ 3 to 6 months, లేకుంటే 8 months, లేకుంటే 3 months మళ్ళీ మా దగ్గర రాకుండా. యునాని మందులు ఏంటంటే ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, లోపల వేసుకోవడానికి తినడానికి కొన్ని మందులు ఉంటాయి, పైన పూతలు ఉంటాయి, తిలాలు తైలాలు పట్టెలు ఉంటాయి. అంగం పాడైపోయిన అంగము, పెద్దగా ఉన్న అంగము చిన్నగా అయిపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగా అయిపోయినా దానికి కూడా చక్కటి పరిష్కారం. మళ్ళీ పాత పూర్వవయం తిరిగి వస్తుంది, మళ్ళీ సైజ్ వచ్చేస్తుంది. పవర్, టైమింగ్, సైజ్ అన్నీ వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు మార్కెట్లో సెక్షువల్ డిజైర్స్తో ఉన్న వాళ్ళకి అంగస్తంభన మీద కొన్ని మెడిసిన్స్ దొరుకుతున్నాయి. దానికి మీ మూలికలకు ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు నేను ఒకటి చెప్తానమ్మా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు చూడండి ఆన్లైన్ సైజ్ ఇలా పెరిగిపోతుంటుంది, అది వేస్తుంటాడు బొమ్మలు ఇలా ఇంటి 2-3 నెలలు తప్పది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, నీ ముక్కు పెరుగుతుందా? పెరగదు. నీ చెయ్యి పెరుగుతుందా? నీ వేలు పెరుగుతుందా? అంగం కూడా పెరగదు. యునాని సైన్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే హస్తప్రయోగం వల్ల దొడ్డుగా ఉన్న అంగం కుచించుకుపోయింది అనుకోండి, అంగం లేచినప్పుడు మెత్తగా గట్టిగా ఉండట్లేదు. యునాని మందులు కొన్ని మందులు పెట్టాక అది లావ్ అయిపోతుంది. అంటే మందుల వల్ల కాలేదు అది నువ్వు పాడు చేసుకున్న సైజు మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు కాటన్ బట్ట నీళ్ళలో వేస్తే ఎలా షింక్ అయిపోతుందో అతిగా హస్తప్రయోగం చేసేవాడి సైజు అలాగే షింక్ అవుతుంది. పెద్దగా ఉన్న సైజు చిన్నగా అయిపోతుంది, దొడ్డుగా ఉన్న సైజు సన్నగా అయిపోతుంది. ఈ రెండు మళ్ళీ వచ్చేస్తే తను ఏమంటాడంటే, సార్ నా సైజు పెరిగిపోయింది మీ మందుల వల్ల. మా మందులలో పెరగలేదు, అది నీ పోయిన సైజు తిరిగి వచ్చింది. సందేహం పడద్దు. యునాని నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సైజు పాడైన సైజు మళ్ళీ తిరిగి వస్తుంది. 6 ఇంచులో ఉన్న అంగము బాగా కొట్టి హస్తప్రయోగం చేసుకుంటే 4 ఇంచులు అయింది అనుకోండి, మళ్ళీ తిరిగి 5-6 ఇంచులు వచ్చేస్తుంది. సన్నగా ఇంత దొడ్డుకున్నాము ఇంత అయిపోయింది అనుకోండి, అనకండలాగా ఉండే పాము వానపాములో తయారైంది అనుకోండి, మళ్ళీ అవుతుంది. చేయి తగిలితే హస్తప్రయోగం అంటే ఎంత నష్టం అంటే, దీని మీద మళ్ళీ చెప్తాను నేను. చేయి తగలటం వల్ల సైజ్ పాడైపోవటం, మళ్ళీ యునాని మందులు పూతలు ఉంటాయి పైన, కొన్ని పట్టీలు కడతాం, కొన్ని మందులు పెడతాం, సైజ్ వచ్చేస్తుంది, పవర్ వచ్చేస్తుంది, టైమింగ్ వచ్చేస్తుంది. అది కూడా మళ్ళీ మాటి తీసుకోవాల్సిన, ఒకసారి వాడుకుంటే మళ్ళీ నా దగ్గర 50 సంవత్సరాల వరకు రాడు పేషెంట్.